నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీకు ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అది పోదామా? నీ కొడంగల్కి పోదామా? లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి, రెండు అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది నంబర్ 2. సరే, ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసి ఉంటారు, ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది. అయితే దానికి కూడా నేను జెండా ఊపిరాలు మేమేమో చేసినామని. నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జీరో. వెనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపిరి ఉన్నాయి. ఇడిగో ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం 60-40. వాస్తవంగా చెప్పాలంటే 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకులలో లోన్ తెచ్చుకుంటారు. దానికి వీళ్ళు జెండా ఊపి ఇది కూడా మేమే చేసినామంటారు. అలా వీళ్ళు చేసింది అయితే ఏమి లేదు. సరే, ఇకపోతే ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు. ఇది మంచిగా చూడాలి మీరు. మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు, గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా. రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17th November 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17th November 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? 17th November 2024 35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చాడు. నిన్న ఏమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చాడు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా. ఇప్పుడు నవంబర్ టు మార్చ్, ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవి 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి, కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44 కోట్ల రూపాయలకి, ఇప్పుడు మళ్ళీ ఒక చెక్ ఇచ్చిండు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడన్నా ఈ చెక్కు పాస్ అవుతుందా, లేకపోతే మళ్ళీ June 2 రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ గిట్టిస్తాడా డౌట్ వస్తుంది నాకు. పాస్ కాలే, ఇప్పుడు దానికి ఇంకో 4 పైసలు కలిపి తమ్మిది వస్తలేదు సౌండ్.